హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూజిలాండ్ తెలుగు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇక్కడ న్యూజిలాండ్లో అయితే ప్రైమరీ స్కూల్లో పిల్లల్ని క్యాంప్కి తీసుకెళ్తారనమాట 4 days. ఇప్పుడు మా రింకు వాళ్ళ స్కూల్లో కూడా తీసుకెళ్తున్నారు. సో మేమైతే ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేస్తున్నాము. ఏమేమి ప్యాక్ చేస్తున్నామని అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి అయితే స్లీపింగ్ బ్యాగ్ ప్యాక్ చేస్తాము. వాళ్ళైతే ఒక లిస్ట్ ఇచ్చారనమాట మాకు. ఆ లిస్ట్ వైజ్ అయితే ప్యాక్ చేస్తున్నాము. తర్వాత నేనైతే ఇంకా ట్రావెల్ స్టోరేజ్ ప్యాక్స్ తీసుకున్నాను. క్యూబ్స్ ఇవి ఒక 5 తీసుకున్నాను. సో దట్ మనం ఇండివిజువల్గా ప్యాక్ చేయొచ్చు, పిల్లలకు కూడా కంఫర్టబుల్గా ఉంటుందని అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే ఫస్ట్ నేను ఫేస్ వాష్, బాడీ వాష్, ఇంకా టూత్ పేస్ట్, ఇక్కడ సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ. సో సన్ స్క్రీన్, లోషన్, ఇంకా కోంబ్ అలాంటివన్నీ కూడా ప్యాక్ చేశాను అనమాట. Conditioner, shampoo and body wash all in one. Toothpaste, toothbrush, some sunscreen, some more sunscreen, and a brush. A cup. Guess what it is? Well, you can't because it's a secret pouch. ఏమున్నాయి చూపించద్దు. This and this and these. That's all there is. ఇది డ్రై బ్యాగ్ అనమాట. డ్రై బ్యాగ్స్ కూడా 2 రాశారనమాట. టీచర్ చెప్పింది 2 డ్రై బ్యాగ్స్ ఉండాలని, అందుకోసమని ఇవైతే ప్యాక్ చేసాము. ఇంకా అన్నిటి మీద కూడా నేమ్స్ ఉండాలని చెప్పారు. అందుకోసమని ఫస్ట్ మేము లేబులర్లో అయితే నేమ్ ప్రింట్ చేసి అన్నిటికీ కూడా బ్యాగ్స్ పైన పెట్టామన్నమాట. సో దట్ వీళ్ళు ఏమైనా మర్చిపోయినా కూడా మళ్ళీ టీచర్ వాళ్ళు లాస్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఇవ్వడం కోసం అని చెప్పేసి అన్ని థింగ్స్ మీద కూడా నేమ్ స్టిక్కర్ అయితే ఉండాలని చెప్పారు. ఈ చిన్న పౌచ్లో అయితే సాక్సెస్ అయితే పెట్టాను ఆయనకి, సో దట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇక్కడ న్యూజిలాండ్లో అయితే మాకు ఇప్పుడు వింటర్ సీజన్ అనమాట, అందుకోసమని వింటర్ వేర్ అంతా కూడా ప్యాక్ చేసాము. షూస్ కూడా ఇంకా వాళ్ళు వేసుకెళ్ళేది కాకుండా 2 pairs పెట్టాలని చెప్పారు. అందుకోసమని ఈ 2 pairs అయితే ఒకటి గమ్ బూట్స్, ఇంకొకటి నార్మల్ షూస్ అయితే ప్యాక్ చేశాను. Next comes the actual suitcase. ఇక్కడ సూట్ కేసులో అయితే ఒక టవల్ ఉన్న, ఇంకా 3 pairs పైజామాస్, 3 pairs డ్రెస్సెస్ ఉన్న, ఇన్నర్స్ అంతా కూడా ప్యాక్ చేశాను. ఇప్పుడు మాకు వింటర్ అని చెప్పాను కదా, అందుకోసం అన్నీ కూడా కొంచెం వామ్గా ఉండే డ్రెస్సెస్ అయితే పెట్టాము. And a plushie. Okay. Now let's open the small one. There's my book. Look. There's my book. And medicine. Just put them back in. Put them back in. Throw it back in. And throw the big one. There's a towel. Pajamas. A tissue. A shirt. Pant, shorts, and shirt. Oh wait, and can't forget this. The biggest of them all. On the sides we have my rain jacket, which has been squished. Rain jacket. And my lantern. It has 3 modes. First mode
bright. Second one, even brighter. The brightest. It's very bright, by the way. వాళ్ళకి ఇచ్చిన లిస్ట్లో అయితే టార్చ్ అని రాశారు. పిల్లలకి బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి, ఇంకా బాత్రూమ్ వెళ్ళడానికి యూజ్ అవ్వడానికి అనుకుంటా. ఇంకా కాకపోతే మరి ఇంకొక లాంతన్ నచ్చిందంటే లాంతన్ తీసుకెళ్తాను, అది ప్యాక్ చేసుకున్నాడు. ఇదైతే ఇంకొక పిల్లో అనమాట. పిల్లో ఉన్న ఇంకొక డ్రై బ్యాగ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాం మేము. ఇంకా ఇది యాక్చువల్ సూట్ కేస్ కాకుండా బ్యాక్ ప్యాక్లో అయితే ఆ రోజు వెళ్ళే రోజు కావాల్సినవి అన్నీ కూడా ప్యాక్ చేసాము. ఇంకా ఫుడ్ అయితే ప్యాక్ చేయలేదు, అందులో పెట్టాలి. వాళ్ళకి ఇంకా కొంచెం స్విమ్ యాక్టివిటీస్, ఏమైనా వాటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి అని చెప్పేసి ఇంకా స్విమ్ డ్రెస్ ఇట్లా అందులో పెట్టాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మేము లగేజ్ తీసుకొని స్కూల్కి అయితే వచ్చేసాము. పిల్లలందరూ కూడా వచ్చేసారు. ఫస్ట్ అయితే టీచర్కి లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు క్లాస్కి వెళ్ళిపోయారు. మేడం అంతా రోల్ కాల్ పిలిచేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ బస్సెస్ దగ్గరకు వచ్చి ఎక్కుతున్నారు పిల్లలు. అరౌండ్ 3 బస్సెస్ అరేంజ్ చేశారు. 2 years వాళ్ళు వెళ్తున్నారు అనమాట. ఇయర్ 5 ఉన్న ఇయర్ 6. కొంతమంది అయితే ఇంకా ఈ ఫస్ట్ బస్లో వెళ్ళిపోయారు. ఇంకా మిగతా కిడ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. మరి రింకు కూడా అయితే ఇంకా రాలేదన్నమాట. మేము కూడా రింకు కోసం ఆయన అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఫైనల్లీ అయితే వచ్చేసాడు. ఆయనకి వెళ్ళాలి అని ఉంది ఎగ్జైట్మెంట్, ఇంకా కొంచెము పేరెంట్స్ని వదిలిపెట్టి వెళ్తున్నాను బాధ కూడా ఉంది. 2 మిక్స్డ్ ఎమోషన్స్. మోస్ట్లీ అందరి పిల్లల్లో కూడా అదే కనిపించింది మాకు. టూర్కి వెళ్తున్నామని చాలా హ్యాపీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ని వదిలేయాలంటే కొంచెం బాధగా కూడా ఉంది. 4 days కదా. ఇంకా మేమైతే మరి ఇంకొక బాయ్ చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.